హాయ్ అందరికీ ఈరోజు మునక్కాయ ఆనక్కాయ సాంబార్ అయితే చేస్తున్నాను. ఈ ప్రాసెస్లో చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక సాంబార్ ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా అయితే నేనైతే ఇక్కడ సగం ఆనక్కాయనైతే మంచిగా అది తొక్క తీసి కట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ 4 మునక్కాయలు అయితే కట్ చేసుకున్నాను. 2 ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి అయితే పక్కకైతే పెట్టేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చీలు, కరివేపాకు, ఇక అన్నీ కట్ చేసుకొని అయితే ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. ప్లేట్లో పెట్టేసుకునే ముందు మనమైతే ముందుగా అయితే ఒక టీ గ్లాసున్నర కందిపప్పు అయితే కుక్కర్లో వేసుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని అయితే పక్కకు పెట్టేసుకోవాలి. సో మనకైతే మునక్కాయలు కట్ చేసుకున్నాం కదా, అలాగే పప్పు కూడా చల్లారుతుంది ఆలోపు. ఇక పప్పు కోసం అంటే పప్పుచారు కోసం అయితే మనమైతే ఒక గుప్పెడు చింతపండును తీసుకొని మంచిగా కడుక్కొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. పక్కకైతే పెట్టేసుకోవాలి. తర్వాత ఇక చింతపండు కూడా నానిపోతుంది, పప్పు కూడా ఉడికిపోతుంది. మనమైతే ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకుంటాం కదా, సో పని కూడా తొందరగా అవుతుంది. తర్వాత ఇక మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె అయితే పప్పుచారుకి సాంబార్కి అయితే ఎప్పుడైనా గిన్నె కొంచెం పెద్దదే పెట్టుకోండి, చిన్నగా అయితే సో ముక్కలు అయితే ఉడకవన్నమాట. ఇక గిన్నె బాగా హీట్ అయ్యాక మనమైతే ఇక్కడైతే ఒక 3 పావుల నూనె అయితే పోసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్న మనం ముందుగా అయితే ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే అల్లం వెల్లుల్లిగడ్డ వేసుకోవాలండి. కరివేపాకు, అల్లం వెల్లుల్లిగడ్డ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు, ఆనకాయలు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో వీడియోలో చూపెట్టేటట్టు మంచిగా కలుపుకోండి. సో నూనె అయితే మంచిగా పట్టాలండి. మనమైతే మునక్కాయలు, ఆనక్కాయలు అయితే వేసాం కదా, సో నేను ఇక్కడ ఒక పెద్ద సైజు టమాటా అయితే తీసుకొని వేసేసాను. అలాగే 1 స్పూను ఉప్పు, 1 స్పూను పసుపు అయితే వేసుకోండి. పసుపు ఒక పెద్ద స్పూన్ అంటే ఒక 2 స్పూన్లు అయితే వేసుకోండి. ఎందుకంటే మనం ముందుగా అయితే ఇప్పుడు పప్పులో అయితే ఉడకబెట్టేటప్పుడు అయితే సో నేనైతే వేసుకోలేదు. సో ఇప్పుడైతే ఒక 2 స్పూన్ల పసుపు అయితే వేసుకున్నాను టీ స్పూన్స్తోని. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ముక్కలను అయితే మంచిగా ఉడకనివ్వండి. వెంటనే పులుసు పొయ్యొద్దు, ఎందుకంటే టేస్టీగా ఉండదు పప్పు చారు అయితే. సో తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనమైతే 1 స్పూన్ కారం అయితే వేసేసుకోవాలి. పెద్ద సైజ్ అండి, 1 స్పూన్ అయితే కారం వేసుకోండి. సో మనమైతే పచ్చిమిర్చి కూడా వేసాం కదా, సో నేను కొద్దిగానైతే కారం అయితే వేసేసుకున్నాను. ఎందుకంటే సో కారం ఆల్రెడీ ఉంటుంది కదండి పచ్చిమిర్చికి. సో తర్వాత అయితే కారం వేసిన తర్వాత ఇక్కడ చింతపండు రసాన్ని అయితే పోసుకోవాలి. చింతపండు ఒక అర్ధగంట సేపు నాననివ్వండి. నానిన తర్వాతనే మంచిగా గుజ్జు కూడా మంచిగా వెళ్తుంది. సో ఇక్కడ చింతపండు రసాన్ని వేసుకొని సో మంచిగా కలుపుకున్న తర్వాత చింతపండు రసాన్ని ఫస్ట్ వేసిన తర్వాత మనమైతే ఇప్పుడు పప్పు రుబ్బుకొని అందులో 1 గ్లాస్ వాటర్ పోసుకొని సో మంచిగా రుబ్బేసుకొని ఇప్పుడు మనం చింతపండు రసం వేసిన తర్వాత ఇప్పుడు మనమైతే పప్పునైతే పోసేసుకోవాలన్నమాట. పోసేసుకొని సో మనమైతే మంచిగా కలుపుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. సో కానీ ఈ ప్రాసెస్లో చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్ ఇది. ఇక మనం ముందుగా అయితే కొద్దిగా సాల్ట్ వేసి పప్పు అయితే ఉడకబెట్టాము. తర్వాత మనము మధ్యలో కూడా మునక్కాయలు, ఆనకాయలు వేసినప్పుడు కొద్దిగా ఉప్పు అయితే వేసాం కదా. సో ఇప్పుడు చింతపండు రసాన్ని వేసాం కదా, చింతపండు పులుపు ఎక్కువ ఉంటుంది. సో నేనైతే 1 స్పూన్ అయితే ఉప్పు అయితే వేసేసుకొని ఒక 15 నిమిషాల పాటు మంచిగా మసలనివ్వాలన్నమాట చారుని. అప్పుడే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ అయితే. మునక్కాయ సాంబార్ అయితే ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయి ఒక 15 నిమిషాల పాటు. నేను ఫస్ట్లో చెప్పాను కదండి. సో అంటే ఎప్పుడైనా పప్పుచారుకి అంటే సాంబార్కి పెద్ద సైజు గిన్నె తీసుకుంటేనే సో మంచిగా ఉడుకుతుంది. చిన్నగా తీసుకుంటాం అనుకో గిన్నెలు, ఇక బయటికి వెళ్తే మొత్తము పప్పుచారు మొత్తం ఒలిగిపోతుంది. సో మంచిగా ఒక పెద్ద గిన్నె తీసుకోండి. సో మంచిగా సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. 15 నిమిషాల పాటు చక్కగా ఉడకబెట్టాను. సో చాలా అంటే చాలా టేస్టీగా అయిందనమాట. లాస్ట్లో అయితే 15 నిమిషాల పాటు సాంబార్ మంచిగా మసిలిన తర్వాత లాస్ట్లో దింపుకునే ముందు మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఉంటాను.